సహా వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరేడ్ గ్రౌండ్స్ మైదానంలో ఒక అద్భుతమైన వాతావరణం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి పండుగ సందర్భంలో 40 దేశాల నుంచి సుమారుగా రకరకాల రంగురంగుల పతంగులు, మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది ఈ యొక్క పతంగులు రకరకాల కలర్స్ రకరకాల ఇది అంటే ఇది కల్చర్ మిక్స్చర్. వైపునేమో విదేశాల నుంచి, వైపున రాష్ట్రంలో దేశంలో నుండి వివిధ భాషలు వివిధ సంస్కృతులు అందరూ కూడా ఇందులో పాల్గొంటా ఉన్నారు. పెద్ద ఎత్తున యొక్క అంటే మన సంస్కృతిని మన యొక్క ఆటపాటల్ని ఈ యొక్క పతంగుల పండుగలు మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, మిద్దెలెక్కి పరిగెత్తుకుంటూ కదా. సో ఆ అనుభూతి మళ్ళీ ఇక్కడ వస్తూ ఉంది. అంటే దీన్ని మళ్ళీ ఈ యొక్క పతంగుల పండుగ అనేది కనుమరుగు కాకుండా కోసం రాష్ట్ర వ్యాప్తం చేయడం కోసం, దేశవ్యాప్తం చేయడం కోసం పెద్ద ఎత్తున నిర్వహిస్తాను, ప్రభుత్వ పరంగా నిర్వహిస్తాను. ఇందులో పతంగులతో పాటుగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అంటే దేశంలోని వివిధ రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రకాల స్వీట్స్ అంటే వాళ్ళు సొంతంగా ఇంట్లో తయారు చేసి సుమారుగా 1200 రకాల స్వీట్స్ను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇది ఒక అనుభూతి. అంటే అందరు రావాలి, దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక రకరకాల వంటకాలు. ఇంతేకాకుండా ఈసారి మొదటిసారి దీంతో పాటుగా డ్రోన్స్ కూడా ఫ్లై అవుతూ ఉన్నాయి. డ్రోన్స్ కూడా ఎగరేసే కార్యం జరుగుతూ ఉన్నాయి. డ్రోన్స్తో పాటుగా హాట్ బెయిర్ ఎలూన్స్. సో అంటే ఈ బెలూన్స్లో కూడా అది పబ్లిక్ ఉన్నది, అట్లాగే మంత్రులం కూడా అందులో కూర్చొని 2800 అడుగుల ఎత్తు, 2800 మీటర్స్ ఎత్తు అంటే ఆల్మోస్ట్ ఒక విమానం ఎగిరేంత ఎత్తుకు ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ తీసుకెళ్ళి ఎక్కడో 10 కిలోమీటర్ దూరం వదిలిపెడుతుంది. అయితే అది 16-17 తారీఖుల్లో అక్కడ గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళి అంటే ఇది ఒక నూతన అనుభూతి. మన యొక్క సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన కల్చర్ని, మన యొక్క వంటకాలని ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రాష్ట్రానికి దేశానికి చాటి చెప్పేటువంటి కార్యక్రమం. తెలంగాణ దీనిలో భాగం, టూరిజంలో భాగం కూడా టూరిజం ప్రమోషన్, కల్చర్ ఎక్స్చేంజ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరూ దీన్ని చూసి తిని దీని యొక్క ఎంజాయ్ చేయాలా. హైదరాబాద్ మెహమానీ నవాజీ के लिए कुछ कमी नहीं है. तो హైదరాబాద్ ప్రజలందరినీ ఇక్కడ విదేశాల 40 దేశాల నుంచి పతంగులు ఎగరేయడానికి వచ్చినారు. మన హైదరాబాద్ కూడా సంక్రాంతి పండుగకు పతంగులు ఎగరేసేటువంటి ఒక ఆనవాయితీ. ఈ 3-4 రోజులు జరిగే ఈ సెలబ్రేషన్స్ లో అటు మెట్రో గానీ, ఇటు ఆర్టీసీ గానీ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. 1200 రకాల మిఠాయిలు ఇక్కడ ఈ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయబడ్డది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్దలు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఈ పతంగుల పోటీ సంక్రాంతి పండుగ వేడుకగా జరుగుతోంది. హైదరాబాద్ ప్రజలందరూ మిస్ కాకుండా వచ్చి దీన్ని తిలకించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ ఎప్పుడు అన్ని మతాలకు అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా హైదరాబాద్ ఎప్పుడు కూడా గంగా జమున తహజీబ్ అనే విధంగా ఉంటుంది. అందులో భాగంగానే సంక్రాంతి పండుగ ఘనంగా అందరూ కూడా జరుపుకొని పతంగులు ఎగిరేసే పండుగ. అందరికీ శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కి 40 దేశాల నుండి ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ లో వచ్చి పాల్గొంటున్నారు. 40 దేశాలంటే అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, కంబోడియా, ఫ్రాన్స్ చూడొచ్చు. కెనడా నుండి ఇక్కడ కప్పులు కూడా ఈ ఫెస్టివల్ పాల్గొనడానికి వచ్చారు. అదేవిధంగా కంబోడియా నుండి వచ్చారు, అదేవిధంగా ఫ్రాన్స్ నుండి వచ్చారు. మొత్తం 40 దేశాల ప్రతినిధులు ఇక్కడ ముందుగానే ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడానికి వచ్చారు. ఇటలీ, దీంతో పాటు జపాన్, అదేవిధంగా జపాన్ కి సంబంధించిన కైట్ చూడొచ్చు. అంటే ఇవన్నీ మొత్తం ఈ 3 రోజుల్లో భాగంగా కూడా ఈ అంటే ముందే ప్రిపేర్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే 13 నుండి 15వ తారీఖు వరకు 3 రోజులు ఈ కైట్ ఫెస్టివల్ ఉంటుంది. సో హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అనేది అలరించబోతుంది. హైదరాబాద్ నగర వాసుల్ని కనువిందు చేయబోతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మొత్తం ఈ కైట్స్ కి సంబంధించిన మొత్తం ఏదైతే రా మెటీరియల్ని ఇప్పటికే ఇక్కడ చేర్చారు. అయితే కొరియా, మలేషియాకి సంబంధించిన కైట్స్ చూడవచ్చు. డిఫరెంట్గా కూడా ఈ కైట్స్ని తయారు చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా సంబంధించి ఏదైతే స్టాల్స్ కూడా సపరేట్గా ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్కి సంబంధించి మొత్తం వారికి సపరేట్ ఇవి ఏర్పాటు చేసిన పరిస్థితి. న్యూజిలాండ్, అదేవిధంగా పోర్చుగల్, రష్యా, న్యూజిలాండ్కి సంబంధించిన కైట్ చూడొచ్చు. ఏదైతే దీనికి సంబంధించి సీతాకోక చిలుక ఆకారంలో ఉన్నటువంటి ఈ కైటు
ఇది రేపు అంటే 14వ తారీఖు ఈ కైట్ని ఎగరవేయబోతున్నారు. అదేవిధంగా రష్యాకు సంబంధించి, అదేవిధంగా సింగపూర్ కైట్స్ కూడా చూడొచ్చు. సింగపూర్కి సంబంధించిన కైట్ ఫెస్టివల్ కూడా వాళ్ళు ప్రజలు పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఈ అన్నిటికి సంబంధించి రా మెటీరియల్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. శ్రీలంకకి సంబంధించి కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ శ్రీలంకకి సంబంధించి ఈ స్టాల్ చూడొచ్చు. దీంతోపాటు థాయిలాండ్కి సంబంధించి ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చారు. మరోవైపు ఏదైతే ఈ ఫెస్టివల్లో అంటే యూత్ కూడా పాల్గొనడానికి కూడా వస్తున్న పరిస్థితి. ఉక్రెయిన్ నుండి వచ్చారు. ఉక్రెయిన్కి సంబంధించి కైట్స్ చూడొచ్చు. ఇక్కడ ఏదైతే వివిధ రకాల కైట్స్ ఉన్నాయి, ఉక్రెయిన్కి సంబంధించిన కైట్లు ఏ విధంగా ఇప్పటికీ అంటే ఒక డిస్ప్లే చూపిస్తున్న పరిస్థితి. దీంట్లో ఏ విధంగా ఉన్నాయో ఆ దేశానికి సంబంధించిన సంస్కృతిని ప్రతిబింబించేలా కూడా ఈ కైట్స్ని ఏర్పాటు చేశారు. అది ఉక్రెయిన్తో పాటు ఏదైతే వియత్నాం, అదేవిధంగా ఈ వియత్నాం తర్వాత గోవాకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చారు. గోవా నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ అంటే మొత్తం వరుసగా వీళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఒక స్టాల్స్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఈ స్టాల్స్లో వీళ్ళు ఈ మెటీరియల్తో పాటు కైట్స్ని సిద్ధం చేసుకొని ఈ ఫెస్టివల్లో కూడా పాల్గొంటారని చెప్పొచ్చు. సో ఈ సంబంధించి తెలంగాణ టూరిజం శాఖ మంత్రి ఏదైతే జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కూడా ఈ కైట్ ఫెస్టివల్ని అంగరంగంగా వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు ఇక్కడ కైట్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. కైట్ ఏదైతే ఈ కైట్ని ఇక్కడికి అంటే ప్రిపేర్ చేసి పెట్టిన సిద్ధంగా చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇండియాకి సంబంధించినవి కూడా ఇక్కడ కైట్స్ ఎగరడానికి కూడా ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా వచ్చారు. సో ఈ నేపథ్యంలో కూడా అంటే కోహినూర్ కైట్ క్లబ్ నుండి ఈ కైట్ ఫెస్టివల్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కైట్కి సంబంధించి సార్ తెలంగాణ టూరిజం కదా మీరు, అంటే ఈ ఫెస్టివల్లో మొత్తం ఎన్ని 40 దేశాలు కదా? 40 కంట్రీస్ మొత్తం ఇవన్నీ అంటే ఈరోజు 3 days అంటే వీళ్ళకి 40 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఏర్పాట్లు ఉంటాయి. హోటల్స్లో స్టే, ట్రావెల్ మొత్తం. అంటే ఏ విధంగా అంటే ఈ కైట్స్కి సంబంధించి ఏ దేశానికి సంబంధించిన ఆ ట్రెడిషన్ సంబంధించిన కైట్స్ ఉంటాయి? అవునవును, స్పెసిఫిక్గా వాళ్ళ కైట్స్ తెచ్చుకుంటారు. డిజైన్డ్ కైట్స్ ఇవి. అంటే మెటీరియల్ ఇక్కడ నుంచి మనం తెలంగాణ టూరిజం ప్రొవైడ్ చేస్తుందా లేకపోతే వాళ్ళ? లేదు, ఓన్ స్టిచ్చింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క కంట్రీది వాళ్ళ స్పెసిఫైగా ఓన్ స్టిచ్చింగ్ ఉంటుంది. ఏది కూడా పర్చేస్ ఉండదు అనమాట. వాళ్ళ డిజైన్ చేసుకొని స్టిచ్చింగ్ ఉంటుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ ఫెస్టివల్, ఈ కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తారా? ఈ కాంటెస్ట్ ఎలా ఉండబోతుంది? 3 o'clock నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ కైట్ ఫ్లైస్ మాత్రం మార్నింగ్ నుంచి ఫ్లై చేస్తున్నారు. లాస్ట్ రోజు ఎవరు విన్నర్స్ అనేది డిసైడ్ చేస్తారా? ఏ విధంగా ఎలా చేస్తారు? లేదు, దీంట్లో విన్నర్స్ అని ఎవరు ఉండరు. సో అందరు పార్టిసిపెంట్స్కి ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. సో అందరికీ ప్రైజెస్ వస్తుంది. అందరికీ ప్రైజెస్ ఉంటాయి. ఓకే, అంటే ముందు 2 days ముందు నుండి ఇక్కడికి వచ్చారా? ఇది 40 కంట్రీస్ నుంచి మొత్తం వాళ్ళకి స్టే ముందే అరేంజ్ చేసి ఉంటుంది. 1 week ముందు నుంచే వచ్చేస్తారు. సో అన్ని అరేంజ్ ఉంటుంది వాళ్ళకి. వారం రోజుల ముందు నుండి ఇక్కడికి వచ్చి ఈ కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో గుజరాత్ నుండి కూడా చూడొచ్చు. నైట్ ఫ్లయింగ్ అనే క్లబ్ పేరుతో కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చారు. అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక క్లబ్, అంటే ఈ కైట్ ఫెస్టివల్కి సంబంధించిన క్లబ్ ఉంటుంది. ఈ క్లబ్ నుండి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. కలకత్తా నుండి మైసూర్ కైట్ క్లబ్ ఇక్కడికి ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా కేరళ నుండి టీమ్ కేరళ పేరుతో కూడా ఒక క్లబ్, అయితే వన్ ఇండియా అనే పేరుతో కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఢిల్లీ నుంచి జిమ్ కైట్ క్లబ్ ఇక్కడికి వచ్చి కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా అయితే ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ అనేది ఫ్రెండ్తో కూడినటువంటి కైట్ పాల్గొంటున్న పరిస్థితుంది. అదేవిధంగా చండీగఢ్ కైట్ క్లబ్ నుండి ఇక్కడికి వచ్చారు. కర్ణాటక నుండి టీం మంగళూరు కైట్ పేరుతో కూడా వచ్చిన పరిస్థితి చూడొచ్చు. మనము కర్ణాటకకి సంబంధించిన ట్రెడిషనల్ ఏదైతే ఉందో ఆ కర్ణాటకకు సంబంధించిన ట్రెడిషన్ సంబంధించిన కైట్ని ఇక్కడ సిద్ధం చేశారు. కైట్ ఫెస్టివల్లో అంటే ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మహారాష్ట్రకు సంబంధించిన డ్రీమ్స్ కైట్ క్లబ్ పేరుతో కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం ఈ కైట్స్ అన్ని సిద్ధం చేసిన పరిస్థితి. గుజరాత్ నుండి కిటిస్ట్ ఇండియా పేరుతో కూడా ఈ క్లబ్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయబోతుంది. సో ఆంధ్రప్రదేశ్ నుండి
ఏదైతే ఎం అశోక్ ఆధ్వర్యంలో కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. సో మొత్తంగా ఈ విధంగా మొత్తం 40 రకాల అంటే 40 దేశాల నుండి ఈ కైట్ ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ముందు నుండే వారికి అన్ని అకామిడేషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో